జయవాసవి సభకు నమస్కారం. ఈరోజు నా పేరు కుంచం కృష్ణారావు, ఖమ్మం జిల్లా మధ్య నుంచి రావడం జరిగింది. అదేవిధంగా ఈరోజు వైశ్య వికాస్ వేదిక ఆధ్వర్యంలో మరి వైశ్యులు ఆత్మగౌరవం అనే కాన్సెప్ట్ తోటి సత్యనారాయణ గుప్తా గారు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాము. అదేవిధంగా 1995 నుంచి నేను భారతీయ జనతా పార్టీలో పనిచేసుకుంటూ అదేవిధంగా ఆర్యవేద సంఘంలో సోషల్ యాక్టివిటీస్గా ఆధ్యాత్మికంగా పనిచేస్తూ ఉన్నాను. మరి భారతీయ జనతా పార్టీ నాకు ఒకసారి అవకాశం ఇచ్చింది, మధుర మున్సిపాలిటీ, దాన్ని వినియోగించుకొని గెలవడం జరిగింది. తర్వాత జిల్లా కమిటీలో ఇప్పుడు కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను. మరి నేను కూడా భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేయడానికి ఆశావాహుల్లో ఉన్నాను. కానీ మా మధ్య నియోజకవర్గం ఎస్సీ అయింది. మరి నేను వలస పోవాల్సి వచ్చింది కాబట్టి మళ్ళీ ఈ సర్వీస్ యాక్టివిటీలో జిల్లా మొత్తం కూడా నేను తెలియని వాళ్ళు ఎవరు లేరు. అన్ని కమ్యూనిటీలో కూడా నాకు మంచి అభినవ సంబంధం ఉంది. కాబట్టి నేను కూడా ఖమ్మం అసెంబ్లీకి ఆశావాహుల్లో ఉన్నాను. మరి త్వరలోనే ఒక వారంలో ఈ యొక్క వైశ్య వికాస వేదికలో నేను రిజిస్ట్రేషన్ చేసుకుంటాను. మరి మీకు మా అధిష్టానంతో మాట్లాడి మరి అందరం కలిసిపోయి మాకు అవకాశం ఇప్పించమని కోరుతున్నాము. అదేవిధంగా కొంతమంది కూడా ఉన్నారు మా పార్టీలో పనిచేసిన వాళ్ళు యాక్టివ్గా, వాళ్ళకి జిల్లా కమిటీలో కానీ రాష్ట్ర కమిటీలో కానీ మరి మీ వంతు సహకారం అందిస్తారని చెప్పి నేను కోరుకుంటూ ఆశిస్తున్నాను. జయవాసవి. థ్యాంక్ యూ కృష్ణ గారు. పాపం పరిస్థితి ఏంటంటే అక్కడ ఎస్సీ కాన్స్టిట్యున్సీ రిజర్వ్డ్, ఆ రిజర్వ్ కాన్స్టిట్యున్సీలో మనం ఎంత చేసినా కానీ మనకు అవకాశం రాదు. ఒక తాపత్రయం ఉన్నది, సంతోషం. అందుకే చెప్పిన ఇంతకుముందు నువ్వు మీటింగ్లో విన్నవాళ్ళు 2026లో డీలిమిటేషన్ అవుతుంది. దానికోసమైనా ప్రిపేర్ కండి, అప్పుడు నీకు అవకాశం ఉంటుంది. ఇంకో 34 నియోజకవర్గాలు పెరుగుతాయి కాబట్టి అక్కడ ఎక్కడో దగ్గర అవకాశం ఉంటుంది. అట్లీస్ట్ రావాల్సిన అవసరం ఉంది కాబట్టి. శ్రీనివాస్ గారు రండి.